నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలుగు తేజం గొంగిడి త్రిష మెరిసింది. భద్రాచలం చెందినటువంటి గొంగిడి త్రిష ప్రస్తుతం భారత్ స్కాట్లాండ్ మధ్య జరిగినటువంటి అండర్-19 T20లో పెద్ద ఎత్తున తన ప్రతిభ కనపరిచి వాళ్ళ రికార్డు సృష్టించింది. అండర్-19 మహిళల సంబంధించినటువంటి T20 ప్రపంచ కప్లో భారత్ స్కాట్లాండ్ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్లో టీమిండియా క్రీడాకారిణిగా ఉన్నటువంటి గొంగిడి త్రిష అద్భుత ప్రదర్శన కనపరిచిందని చెప్పాలి. సో త్రిష సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025లో భారత్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి త్రిష గొంగిడి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోర్నీ చరిత్రలో సెంచరీ సాధించినటువంటి తొలి క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. మలేషియాలోని కౌలాలంపూర్లో తాజాగా మంగళవారం స్కాట్లాండ్ అండర్-19 జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో ఆమె ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది. త్రిష 59 బాళ్లలో 110 రన్స్ తోటి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ సమయంలో ఆమె 13 ఫోర్లు 4 సిక్సర్లతో పెద్ద ఎత్తున ఇవాళ సెంచరీ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఈ బ్యాటింగ్ సమయంలో ఆమె 13 ఫోర్లు 4 సిక్సర్లు బాదినటువంటి పరిస్థితి. సో త్రిష ఈ ఇన్నింగ్స్లో ఆమె స్ట్రైక్ రేట్ 186.44గా నమోదు చేశారు. భద్రాచలం మరియు ముఖ్యంగా తెలంగాణ గడ్డకు చెందినటువంటి గొంగిడి త్రిష మహిళల అండర్-19 ప్రపంచ కప్లో తొలి సెంచరీ సాధించినటువంటి ఘనత సాధించింది. అంతకు ముందు ఇంగ్లాండ్ క్రీడాకారిణి గ్రేస్ స్క్రీవెన్స్ ఒక ఇన్నింగ్స్లో అత్యధికంగా 93 పరుగులు చేసింది. సో త్రిష ఈ తుఫాన్ ఇన్నింగ్స్కు పెద్ద ఎత్తున సర్వత్రా ప్రశంసల వెల్లువ కురుస్తోంది. త్రిష ఇన్నింగ్స్ కారణంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 208కి పరుగులు చేయగలిగింది. త్రిషకు మరో ఓపెనర్ వికెట్ కీపర్ కమలిని కూడా పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి మద్దతు లభించింది. వీరిద్దరు కూడా తొలి వికెట్కు 147 పరుగులు జోడించారు. కమలిని 51 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మరోవైపు సూపర్ 6లో కూడా ఈ మ్యాచ్లో త్రిష కమలినిలతో పాటుగా సానికా చాల్కే కూడా 29 పరుగులతో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడింది. స్కాట్లాండ్ తరఫున అమాసి మసెరాకు ఏకైక వికెట్ దక్కింది. మ్యాచ్ ఆద్యంతం స్కాట్లాండ్ బౌలర్లు ఇబ్బంది పడుతూనే కనిపించారు. ఒకసారి మన గొంగిడి త్రిష విన్నింగ్ మూమెంట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. A future star announces herself. The first 100 of the ICC Under-19 Women's T20 World Cup from the bat of the brilliant G. Trisha. It's a moment that she will remember.